ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే 3 రోజుల పాటు ఆర్జిత సేవలను టీటీడీ వారు రద్దు చేస్తున్నారండి. అవి ఏ ఆర్జిత సేవలు, ఎందుకు రద్దు చేస్తున్నారు అనే దానికి సంబంధించి, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఆర్జిత సేవలను రద్దు చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. మే 6 నుండి 8వ తేదీ వరకు తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ఏర్పాట్లు పూర్తి. శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు మే 6 నుండి 8వ తేదీ వరకు తిరుమలలో ఘనంగా జరగనున్నాయి. టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో పరిణయోత్సవ మండపాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో తొలి రోజు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనం, రెండవ రోజు అశ్వవాహనం, చివరి రోజు గరుడ వాహనంపై వేంచేపు చేస్తారు. మరో పక్క ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకిల్లో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తరువాత కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా నిర్వహిస్తారు. ఆర్జిత సేవలు రద్దు. శ్రీ పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా మే 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. పౌరాణిక ప్రాశస్యం. పురాణాల ప్రకారం సుమారు 5000 ఏళ్ల క్రిందట, అంటే కలియుగం తొలినాలలో సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణ వనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీ వెంకటేశ్వరునికిచ్చి వివాహం చేశారు. రాజు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం పూర్వ పాల్గొని నక్షత్రంలో నారాయణ వనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వెంకటాచల మహత్య గ్రంథం తెలుపుతుంది. ఆనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమి నాటికి ముందు ఒకరోజు, తరువాత ఒకరోజు కలిపి మొత్తం 3 రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తుంది. 1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతుంది. ఆనాటి నారాయణ వనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతి పరిణయ వేడుకలు జరగడం విశేషం. ఇదండి మే 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు, అంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల పాటు తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలను టీటీడీ వారు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. పరిణయోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా నిన్నటితో టీటీడీ వారు పూర్తి చేయడం జరిగింది. పద్మావతి పరిణయోత్సవాల కారణంగా ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 2 రకాల ఆర్జిత సేవలను టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇకపోతే నిన్నటి, ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున, అనగా మే 5వ తేదీ సోమవారం రోజున 65,095 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 26,912 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,78,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం, అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 7 కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకు వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 1 నుంచి 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా అశ్విని గారు, జూన్ 4న తిరుమలలో ఆర్జిత సేవ టికెట్స్ ఆఫ్లైన్ బుకింగ్ ఉంటుందా అక్క అని అడుగుతున్నారు.
తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిపు ఆర్జిత సేవా కౌంటర్స్ వద్ద మొదటి గడప ఆర్జిత సేవలకి ప్రతిరోజు కూడా ఆఫ్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు ఎప్పుడైనా మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి ఈ ఆఫ్లైన్ లక్కిడిపు ఆర్జిత సేవా కౌంటర్స్ వద్ద సుప్రభాతంకి కావచ్చు, తిరుప్పావడ సేవకు కావచ్చు, ఆ రోజు అందుబాటులో ఉన్న ఏదైనా ఒక సేవకి ఆఫ్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరికీ సంబంధించిన ఆఫ్లైన్ లక్కిడిపు రిజల్ట్ ని ఆ రోజు సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో టీటీడీ వారు అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక మీరు ఆ రోజు ఆఫ్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుంది. సెలెక్ట్ అయినటువంటి భక్తులకి వచ్చిన మెసేజ్ లోనే ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేయడానికి పే లింక్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు ఆ పే లింక్ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ పే లింక్ ఆప్షన్ పై క్లిక్ చేసి అమౌంట్ పే చేయడం తెలియకపోతే ఆ రోజు రాత్రి 8 గంటల లోపు అదే ఆర్జిత సేవా కౌంటర్స్ వద్దకి చేరుకొని ఆఫ్లైన్ లో అక్కడే అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకొని అక్కడే టికెట్ అనేది ప్రింట్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఆ రోజు ఆఫ్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ కాలేదు అనుకోండి, సేమ్ అదే ప్రాసెస్ లో ఆ మరుసటి రోజు మళ్ళీ ఆఫ్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. తిరుమల కొండపై ఈ ఆఫ్లైన్ లక్కిడిపు ఆర్జిత సేవా కౌంటర్స్ ఎక్కడ ఉన్నాయి, అక్కడికి ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో ఒక వీడియో అనేది షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరు. అలాగే నెక్స్ట్ లక్ష్మి గారు, మేడం పవిత్రోత్సవం టికెట్ ప్రైస్ ఎంత, 3 days దర్శనం ఉంటుందా, ఒక అకౌంట్ నుండి ఎన్ని బుకింగ్ చేసుకోవాలి, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేయాలా, విడివిడిగా చేసుకోవాలా, డేట్ ప్లీజ్ రిప్లై డీటెయిల్స్ మేడం అని అడుగుతున్నారు. పవిత్రోత్సవం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 2,500 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై ఒక్క పర్సన్ ని మాత్రమే అలో చేస్తారు. అంటే 2,500 రూపాయలు పే చేసి పవిత్రోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకుంటే ఆ పర్సన్ 3 రోజుల పాటు ఆ పవిత్రోత్సవం సేవలో పాల్గొని 3 రోజులు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కసారికి 2 మెంబర్స్ కి అంటే ఇద్దరికి పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అండి. ఇద్దరు అంటే భార్య భర్త, అమ్మ కొడుకు, తండ్రి కూతురు, ఇద్దరు ఫ్రెండ్స్, అక్క చెల్లి, ఇలా ఇద్దరైనా ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కసారికి 2 మెంబర్స్ కి అంటే 5,000 రూపాయలు పే చేసి ఇద్దరికి కలిపి ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు నెలలో నిర్వహించే ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మే 22వ తారీఖున ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. అలాగే నెక్స్ట్ పెంచల లక్ష్మి గారు, నమస్తే మేడం, శ్రీవారి సేవ న్యూ వెబ్సైట్ లో ఎలా బుక్ చేయాలో వీడియో చేయండి ప్లీజ్ అని అడుగుతున్నారు. శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవలను మే నెల వరకు ఆన్లైన్ లో టీటీడీ వారు రిలీజ్ చేసినప్పుడు శ్రీవారి సేవ.తిరుమల.org అనే వెబ్సైట్ లో ముందుగా మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో రిజిస్టర్ అయి లాగిన్ అయి బుక్ చేసుకునే విధంగా రిలీజ్ చేశారు. కానీ లాస్ట్ మంత్ లో అంటే ఏప్రిల్ 30వ తారీఖున జూన్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవని ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు టీటీడీ అఫీషియల్ టికెట్స్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బుక్ చేసుకునేలా టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారండి. కొత్త విధానంలో శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవలను ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి డెమో వీడియో అనేది త్వరలోనే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ వెంకట లక్ష్మి గారు, ఆన్లైన్ లో రూమ్ బుక్డ్ బట్ సెల్ లేదు ఎలా అని అడుగుతున్నారు. మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకున్న అకామిడేషన్ రిసిప్ట్ ని ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఉంటే మీ వద్ద ప్రస్తుతం ఆ మొబైల్ లేకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదండి. ఎందుకని అంటే మీరు ఆల్రెడీ అకామిడేషన్ రిసిప్ట్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకున్నారు కాబట్టి మీ టైం స్లాట్ ప్రకారం మీరు తిరుమలకి చేరుకొని తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్ కి ఆపోజిట్ లో ఉన్న ఏఆర్పి కౌంటర్ వద్ద మీ టైం స్లాట్ ప్రకారం మీ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకోవాలి. అలా స్కాన్ చేసుకున్న తర్వాత 5 to 10 minutes లోనే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి అంటే మీరు ఆ రూమ్ ని ఏ మొబైల్ నెంబర్ తో అయితే బుక్ చేసుకుంటారో ఆ మొబైల్ నెంబర్ కి మీకు ఆ రూమ్ ఏ గెస్ట్ హౌస్ లో ఎన్నో నెంబర్ రూమ్ అలాట్ చేశారనేది మెసేజ్ వస్తుంది. అలా మెసేజ్ వచ్చిన తర్వాత మీరు ఆ గెస్ట్ హౌస్ వద్దకు వెళ్లి ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. కానీ మీ వద్ద ఆ మొబైల్ నెంబర్ లేకపోతే ముందు మీరు అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసిన ఒక 10 minutes తర్వాత మళ్ళీ అదే ఏఆర్పి కౌంటర్ దగ్గర మీ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ ని రెండోసారి స్కాన్ చేశారు అంటే మీకు ఆ రూము ఏ గెస్ట్ హౌస్ లో ఎన్నో నెంబర్ రూమ్ అలాట్ చేశారు అనేది అక్కడే సిస్టమ్ లో చూపించడం జరుగుతుంది. సో అక్కడ ఏ గెస్ట్ హౌస్ లో అలాట్ చేసినట్టు మీకు చూపిస్తుందో అది మీ దగ్గర ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొబైల్లో ఒక ఫోటో తీసుకొని మీరు ఆ గెస్ట్ హౌస్ వద్దకు వెళ్లి అకామిడేషన్ రిసిప్ట్ అండ్ మీరు మొబైల్లో తీసుకున్న ఆ ఫోటోని వాళ్ళకి చూపించారు అంటే మీ ఫోటో క్యాప్చర్ చేసుకొని మీకు ఆ రూమ్ కి సంబంధించిన కీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ శేషాచల గారు, మేడం గారు, ఫస్ట్ డే 9 PM SST టోకెన్ తో అండ్ నెక్స్ట్ డే మెట్టు నడక మార్గంలో 6 AM టోకెన్ తో ఒకే రోజు 2 దర్శనం చేసుకోవచ్చా తెలుపగలరు అని అడుగుతున్నారు.
తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్న SST టోకెన్స్ అండ్ శ్రీవారి మెట్టు మార్గంలో ఆఫ్లైన్లో ఇస్తున్న టోకెన్స్ రెండూ కూడా ఒకే భక్తుడు ఒక రోజుకు సంబంధించి తీసుకొని ఒకే రోజు ఈ 2 టోకెన్స్ ద్వారా స్వామివారి దర్శనం 2 సార్లు చేసుకోవడానికి అవకాశం లేదండి. ఎందుకని అంటే మీరు తిరుపతిలో ఆఫ్లైన్ SST టోకెన్స్ తీసుకున్నారు అంటే మళ్ళీ మీ సేమ్ ఆధార్ నెంబర్తో శ్రీవారి మెట్టు మార్గంలో ఆఫ్లైన్ టోకెన్స్ తీసుకోవాలి అంటే కంపల్సరీ 1 మంత్ అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ మీరు శ్రీవారి మెట్టు మార్గంలో ఆఫ్లైన్ టోకెన్స్ మీ ఆధార్ నెంబర్ తో తీసుకున్నారు అనుకోండి, తిరిగి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న SST టోకెన్స్ మళ్ళీ మీ ఆధార్ నెంబర్ తో తీసుకోవాలి అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అంటే వన్స్ ఒక్కసారి తిరుపతిలో ఇచ్చే ఆఫ్లైన్ SST టోకెన్స్ కానీ శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే ఆఫ్లైన్ టోకెన్స్ కానీ మీ ఆధార్ నెంబర్ తో తీసుకున్నారు అంటే మళ్ళీ మీరు ఈ 2 ప్లేస్ లో ఎక్కడ ఆఫ్లైన్ SST టోకెన్ తీసుకోవాలి అన్న కంపల్సరీ 30 రోజులు 1 మంత్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే నెక్స్ట్ రాజేశ్వరి గారు, మేడం అలిపిరి మెట్ల మార్గం 24 అవర్స్ వెళ్ళొచ్చా, నైట్ క్లోజ్ టైం చెప్పరా ప్లీజ్ అని అడుగుతున్నారు. తిరుమలకు నడిచి వెళ్లే 2 నడక మార్గాలకి కూడా సమయాలైతే ఉన్నాయండి. అలిపిరి నడక మార్గంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. అయితే బిలో 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాల లోపు పిల్లల్ని నడక మార్గాలలో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నడిచి వెళ్లడానికి అనుమతిస్తారండి. మధ్యాహ్నం 2 గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని నడిచి వెళ్లడానికి అనుమతించరు. కావున పిల్లలతోటి నడక మార్గాల్లో నడిచి వెళ్ళాలి అనుకునే భక్తులు దీనిని గమనించుకోగలరు. ఇకపోతే ఘాట్ రోడ్ మార్గం యొక్క సమయాలు. ఘాట్ రోడ్ మార్గంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు వాహనాల్ని అనుమతిస్తారు. 2 వీలర్స్ ని మాత్రం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుంది. అండ్ 2 వీలర్స్ లో వెళ్లే భక్తుల వద్ద డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ ఈ 2 కూడా కంపల్సరీ ఉండాలి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.